దిస్ ఇస్ కుమార్. ఐఎమ్ ఏ నేషనల్ ప్లేయర్ని. ఇప్పుడు ఏంటంటే మీరు ఏపీ కానిస్టేబుల్కి ఎంతోమంది ఇప్పుడు ఈవెంట్స్ లేక ఎంతోమంది బాధపడుతున్నారు, డేట్స్ రాలేదు బాధపడుతున్నారు నాకు తెలుస్తుంది. బట్ ఎంతోమంది 3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ అలా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ మీ ప్రాక్టీస్ని ఆపకండి. ఎందుకంటే చాలామంది పోషించలేని స్థితిలో ఉన్నారు. చాలా పేరెంట్స్ ఎక్కడెక్కడనో ఉండి స్టడీ హాల్లో ఉండి వాళ్ళ కష్టాలు పడుతూ రూమ్లో ఉంటూ చాలామంది చదవలేక అంటే డేట్ ఇవ్వలేక చాలామంది కష్టపడుతున్నారు. మా ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్ అయితే 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కానీ వాళ్ళకు ఈవెంట్స్ డేట్ ఇవ్వడం లేదు. పోయిన గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయక వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఓటు వేయించి గెలిపించిన ఈ గవర్నమెంట్ ఏదైనా మా కానిస్టేబుల్ వాళ్ళకు ఇంకా మంచి చేస్తుందంటే ఈ గవర్నమెంట్ కూడా డిలే చేస్తుంది. 3 రోజులు డేట్స్ ఇస్తామని చెప్పారు కానీ ఇంకా డేట్స్ రాలేదు. బాధపడకండి. ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల నుంచి కష్టపడింది ఇప్పుడు ఈ 2-3 నెలల్లో పెట్టే కోసం ఆపిరనుకోండి మీరే చాలా జాబ్ కోల్పోతారు. కాబట్టి మీరు మీ ప్రయత్నాన్ని ఆపకండి, కంటిన్యూ ప్రాక్టీస్లో ఉండాలి. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ అయినా చేస్తున్నారో ఏమో కానీ ఇప్పుడు ఈవినింగ్ చేయకపోయినా ఒక సెక్షన్ అయినా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్లో ఉంటేనే ఇంకా బాగా చేసి మీకు ఏపీఎస్పీ అయినా లేకపోతే సివిల్ అయినా ఏదో ఒకటి కొడతారు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అనేది ప్రాక్టీస్ మాత్రం ఆపకండి. ఎందుకంటే వన్స్ మీరు 3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఇప్పుడు ఈ డేట్స్ ఇవ్వలేదు మీరు ఆపిరనుకోండి మీరు అనేది ఇంకా ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలో అలా అయిపోతుంది బాడీ. కాబట్టి ఇది మెంటల్లీ ఎలా అయినా ప్రిపేర్ అవ్వచ్చు కానీ ఫిజికల్ అయితే చాలా కష్టం అవుతుంది. ఒక 10 days ఆపినా మళ్ళీ మనము స్టార్టింగ్ నుంచి చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీ ప్రాక్టీస్ని ఆపకండి, కంటిన్యూ ప్రాక్టీస్లో ఉండండి. ఓకే, మీ ధైర్యం తెచ్చుకోండి. ఎంతోమంది ఇంటికాడ నుంచి ఎంతో సపోర్ట్ చేయలేక ఈ గవర్నమెంట్ అలా చేయడం వల్ల చాలా మంది సపోర్ట్ చేయలేక ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి మీ బాధను మీ పేరెంట్స్లో కూడా చెప్పండి. ఒక 2-3 నెలలు మాకు సహకరించండి అని మీ డాడీ వాళ్ళకి చెప్పండి. సహకరిస్తారు. సహకరించకపోయినా ఎలా అయినా మేనేజ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే ఆపకండి. ఎందుకంటే మీరు ఆపిననుకోండి మీ ఈవెంట్ అనేది కోల్పోతారు, జాబ్ కోల్పోతారు. కాబట్టి మీ ప్రిపరేషన్గా అయితే ఆపకండి, కంటిన్యూ ప్రాక్టీస్లోనే ఉండండి. కానిస్టేబుల్ ఉండి ఇతరుల వాళ్ళకు మోటివేట్ చేయాలి. ఓకే, మీరే చనిపోతూ పురుగుల మందులు తాగితే కాదు కదా. మనకు నమ్మి మన కుటుంబం ఉంది కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. ఓకే, 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. బట్ అందరికీ కష్టాలు ఉంటాయి కానీ కొంచెం ఓర్చుకోండి. ఒక 2 months 3 months ఆ తర్వాత ఈవెంట్స్ పెడతారు కాబట్టి మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీ ప్రాణానికి హాని తీసుకోకండి. ఎందుకంటే మొన్న ఎవరో గుంటూరులోనో ఎక్కడనో ఒక పురుగుల మంది తాగండు. ఇప్పుడు ఏమైనా సపోజ్ ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబానికే కదా, గవర్నమెంట్ కాదు. మనము నష్టం చేసుకుంటాం కానీ గవర్నమెంట్కి ఏం కాదు. కాబట్టి మనం ఏంటంటే కష్టపడుతున్నాము, ఆ కష్టాన్ని ఫలితం వస్తుంది. కాబట్టి మన ప్రయత్నం మనం ఆపకుండా కంటిన్యూ చేయాలి. కాబట్టి మీరు ప్రయత్నాలు చేయొద్దు. ఓకే, చనిపోతా ఇది చేసా ఇది అని ప్రయత్నాలు ఎందుకు మనకు నమ్ముకొని మన అమ్మ వాళ్ళు ఉన్నారు, మన డాడీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నమ్మకం ఇస్తూ వాళ్ళకు ధైర్యం చెప్తూ ఇంకా పెడతారమ్మా చేస్తారు అని చెప్పి వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. కానీ మీరే చనిపోతే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, చేయకండి. ఎందుకంటే మీరే కానిస్టేబుల్, రేపటి తరానికి మీరే కానిస్టేబుల్. మీరే ఇతరులకు చెప్తారు, గైడెన్స్ ఇస్తారు, ఇలా చేయొద్దు, ఇలా చేయాలని. మీరే పోలీసు ఉండి అలా చేస్తే కుదరదు కదా. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ కానిస్టేబుల్ ఈవెంట్ త్వరలోనే పెడతారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయకపోయినా ఒక సెక్షన్ అయినా డైలీ ఒక సెక్షన్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఇంకా బాగా రన్నింగ్ చేస్తే ఇంకా బాగా అనేది కంటిన్యూ ప్రాక్టీస్లో ఉంటేనే ఇంకా బాగా రన్నింగ్ అనేది చేస్తారు. కాబట్టి ఇంకా మంచి జాబ్ వస్తుంది. కాబట్టి మీరు కంటిన్యూ అయితే ప్రాక్టీస్గా అయితే ఆపకండి, కంటిన్యూ చేయండి. ఓకేనా, ఎవరు ఆపినా డేట్స్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కాబట్టి కంటిన్యూ అనే ప్రాక్టీస్లోనే ఉండండి. ఇప్పుడు పేరెంట్స్ చెప్తున్నా, మీరు కూడా పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇక 2-3 నెలలు అయితే వాళ్ళు కూడా జాబ్ తోటే వస్తారు. కాబట్టి మీరు వాళ్ళకు సపోర్ట్ చేయాలి. సగం గవర్నమెంట్ వాళ్ళకు ప్రెషర్ పెడుతుంది, వాళ్ళకు డేట్స్ ఇవ్వక ఎంతో ప్రెషర్ పెడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆ ప్రెషర్ని ఇంకా పెట్టవద్దు. ఎందుకంటే చాలామంది చనిపోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మీ ప్రెషర్ వల్ల కూడా కొంచెం చనిపోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీరు అలా మోటివేట్ చేయండి. వాళ్ళకు మోటివేట్ చేసి కాదు నాన్న ఇక పెడతారు, మంచి చదువు,
ఇంకా మంచి ప్రాక్టీస్ చేయని చెప్పాలి. కానీ మీరు కూడా ప్రెషర్ పెడితే వాళ్ళు తట్టుకోలేరు కదా. మీరే ప్రెషర్ పెడితే గవర్నమెంట్ సగం ప్రెషర్ పెడుతుంది, మీరు కూడా సగం పెడతారు, వాళ్ళు ఎక్కడికి పోతారు. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయండి, వాళ్ళకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. కాదు నాన్న ఇంకా పెడతారు, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండి చదవండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్పాలి. అలా చేస్తే మీరు వాళ్ళు అలా చెప్తే వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి మా నాన్న వాళ్ళు సహకరిస్తారు, మా కుటుంబం సహకరిస్తుంది కాబట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఇంకా బాగా రన్నింగ్ చేస్తారు, ఇంకా బాగా ఒక ఈవెంట్ చదువుతారు. కాబట్టి మీరు మోటివేట్ చేయాలి. కాబట్టి ప్రతి దాంట్లో గవర్నమెంట్ కూడా తప్పు ఉంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపించండి. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మంచి బాగా చదవండి. మీరు చదివితేనే ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా రన్నింగ్ అనేది చేస్తారు. కాబట్టి ప్రాక్టీస్ ఆపొద్దు, కంటిన్యూ అని ప్రాక్టీస్లో చేయాలి. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.